హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 12ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కవర్ అవుతున్నాయి. ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే పూర్వపు జిల్లా మరియు విభజన జిల్లా అని చెప్పేసి పార్ట్ 1 క్వశ్చన్ని చెప్పుకోలేదు. సో ఇది ఏ జిల్లా అంటే విడిపోయినటువంటి జిల్లా ఏదో చూద్దాం. రాజన్న సిరిసిల్ల వచ్చేసి కరీంనగర్లో ఉంటుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్. ఓకేనా, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్. నెక్స్ట్ వన్ మహబూబాబాద్ వచ్చేసి మహబూబాబాద్ వరంగల్లో. వికారాబాద్ వచ్చేసి మెదక్. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం మొత్తము అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 65.54. నెక్స్ట్ వన్ రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 75.04. నెక్స్ట్ వన్ రాష్ట్రంలో స్త్రీల అక్షరాస్యత రేటు ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 57.99%. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము జనసాంద్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 312. నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత చదరపు కిలోమీటర్కి? 46. ఆప్షన్ 3 382. నెక్స్ట్ వన్ తెలంగాణలో అధిక గ్రామ పంచాయతీలు గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నల్గొండ. నెక్స్ట్ వన్ తెలంగాణలో తక్కువ గ్రామ పంచాయతీలు గల జిల్లా ఏది? ఆన్సర్ మేడ్చల్ మల్కజ్గిరి. నెక్స్ట్ వన్ తెలంగాణలో గ్రామ పంచాయతీలు లేనటువంటి జిల్లా ఏది? హైదరాబాద్. నెక్స్ట్ వన్ తెలంగాణలో రాష్ట్ర సగటు స్త్రీ పురుష నిష్పత్తి ఏ విధంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 988. నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల లింగ నిష్పత్తి ఎంత? 978. ఆప్షన్ 2 సరైన సమాధానము. నెక్స్ట్ జైపూర్లోని 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రము క్రింది ఏ జిల్లాలో కలదు? 52. ఆప్షన్ 2 మంచిర్యాల. నెక్స్ట్ వన్ ర్యాలీ వాగు, గొల్లవాగు ప్రాజెక్టులు ఏ జిల్లాలో కలవు? ఆన్సర్ ఆప్షన్ 4 మంచిర్యాల. నెక్స్ట్ వన్ జయశంకర్ భూపాల్పల్లి అటవీ విస్తీర్ణ శాతము ఎంత? 54. ఆప్షన్ 1 72.96. సో ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న జైపూర్లోని 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రము ఎక్కడుందంటే ఫ్రెండ్స్, ఇది భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. ఒక చిన్నది, ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ మల్లూరు జలపాతము క్రింది ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. నెక్స్ట్ వన్ జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్లోనే. నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హబ్సిగూడ, హైదరాబాద్. నెక్స్ట్ వన్ తెలంగాణ వైతాళికుడు, ప్రజల మనిషి, తెలంగాణ గోర్కీగా ప్రసిద్ధి చెందిన బంటికోట ఆళ్వార్ స్వామి ఏ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 2 నల్గొండ. నెక్స్ట్ వన్ 2001లో ఔషధ ఉత్పత్తుల కొరకు వేలాది ఎకరాల భూసేకరణకు అవసరమైన వివాదాస్పద స్పెషల్ ఎకనామిక్ జోన్ పోలేపల్లి ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 3 మహబూబ్ నగర్. నెక్స్ట్ జతపరుచుట 61. ఆన్సర్ చూద్దాము. ఆప్షన్ 4 సరైన సమాధానము. చూద్దాం. దాశరథ్ రంగాచార్యులు మహబూబాబాద్కు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి యాదాద్రి భువనగిరి, పాల్కూరు సోమనాథుడు జనగామ, గడియారం రామకృష్ణ గారు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్ వన్ జతపరచుట 62. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫ్రెండ్స్, ఇది ఓకే. చూద్దాం. రామగిరి కిల్లా ఎక్కడ ఉంది? పెద్దపల్లిలో ఉంది. ఎలగందుల కిల్లా లేదా కోట కరీంనగర్లో ఉంది. పానగల్ కిల్లా
వనపర్తిలో ఉంది. ఖమ్మం ఖిల్లా ఎక్కడ ఉంది? ఖమ్మంలో ఉంది. నెక్స్ట్ వన్, తెలంగాణ నయాగర జలపాతం అని దేనికి పేరు? 63వది ఆప్షన్ 1 బోగత జలపాతం. నెక్స్ట్ వన్, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 3 కాకతీయులు. నెక్స్ట్ వన్, ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి ఏ శైలిలో నిర్మించారు? 65 ఆప్షన్ 2 యూరప్ మరియు గోతిక్ శైలి. నెక్స్ట్, సుమారు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కౌలాస్ కోట నిర్మాణ శైలి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 సెమీ ద్రావిడియన్ శైలి. నెక్స్ట్ వన్, తెలంగాణలో శ్రామిక జనాభా అధికంగా ఉన్నటువంటి జిల్లా ఏది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 కొండాపూర్. నెక్స్ట్ వన్, కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మేడ్చల్ మల్కజ్గిరి. నెక్స్ట్ వన్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 హైదరాబాద్. నెక్స్ట్ వన్, నిజాం కళాశాలలో నిర్మించిన గన్పూర్ ఆనకట్ట క్రింద ఏ జిల్లాలో కలదు? 71వది ఆప్షన్ 1 మెదక్. నెక్స్ట్ వన్, దేశంలో తొలిసారిగా జైలు మ్యూజియం ప్రారంభించిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సంగారెడ్డి. నెక్స్ట్ వన్, క్రింది ఏ జిల్లాలో వర్గల్లో సరస్వతీదేవి ఆలయము కలదు? 73 ఆప్షన్ 3 సిద్దిపేటలో కలదు. నెక్స్ట్ వన్, రైతుల ఇలవేల్పుగా పేరొందిన పెద్దయ్య చిన్నయ్య గుహలు ఎక్కడ కలవు? ఆన్సర్ ఆప్షన్ 2 మంచిర్యాల. నెక్స్ట్ వన్, తెలంగాణ కాశ్మీర్గా క్రింది ఏ జిల్లాను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆదిలాబాద్. నెక్స్ట్ వన్, దాదాపు 160 సంవత్సరాల క్రితము ఆంగ్లేయులకు నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన రామ్జీ గోండ్ ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ 2 నిర్మల్. పూర్వము ఆదిలాబాద్ అని ఉండేది, సో విభజన జరిగిన తర్వాత నిర్మల్ కిందకి వచ్చింది. నెక్స్ట్ వన్, జల్ జంగల్ జమీన్ కోసము ప్రజలందరినీ ఏకం చేసి నిజాంపై దండెత్తిన కొమ్రం భీం పేటపై ఏర్పాటు చేసిన జిల్లా ఏది? 77వది ఆప్షన్ 1 కొమ్రం భీం ఆసిఫాబాద్. నెక్స్ట్, 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినటువంటి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 పెద్దపల్లి. నెక్స్ట్, దేశంలోనూ తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజన్న సిరిసిల్ల. నెక్స్ట్ వన్, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సిహెచ్ విద్యాసాగర్ రావు ఏ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి? 80వది ఆప్షన్ 2 రాజన్న సిరిసిల్ల. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రకు చేయట్లేదు, ఓకేనా? ఇది ఒకటి చేంజ్ చేసుకోండి, ప్రస్తుతం పని చేసినటువంటి వ్యక్తి అని అనుకోండి, ఓకే? నెక్స్ట్ వన్, గణపురం కోటగుళ్ళు లక్నవరం వేలాడే వంతెన గణప సముద్రం గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. నెక్స్ట్ వన్, జతపరుచుట 82 ఆప్షన్ 4. చూద్దాము. 1వది, నల్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? సంగారెడ్డి. ముక్కమామిడి ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం. పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి. బిఎస్ గుప్తా ప్రాజెక్ట్ మహబూబాబాద్. నెక్స్ట్, ప్రసిద్ధి చెందిన కందనగిరి పర్వతము గల జిల్లా ఏది? 83వది ఆప్షన్ 1 మహబూబాబాద్. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగయ్యేటువంటి జిల్లా ఏది? 84వది ఆప్షన్ 3 భద్రాద్రి కొత్తగూడెము. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రము ఎక్కడ స్థాపించనున్నారు? 85వది ఆప్షన్ 1 దామరచర్ల నల్గొండ. నెక్స్ట్ వన్ చూద్దాం. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నల్గొండ. నెక్స్ట్ వన్, దేశంలో అతిపెద్దదైన ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రము ఎక్కడ కలదు? 87
ఆన్సర్ ఆప్షన్ 4 నాగర్ కర్నూల్. నెక్స్ట్ వన్, సహజ సిద్ధంగా లభించే సీతాఫలాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? మహబూబ్ నగర్. నెక్స్ట్ వన్, గుండాల జలపాతము చంద్రగఢ్ కోట గల జిల్లా ఏది? ఆన్సర్ మెదక్. నెక్స్ట్ వన్, కేలేదార్ కరీముద్దీన్ పేరుతో కరీంనగర్ జిల్లాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 1905లో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 12ని ఈ క్లాస్లో చర్చించడం జరిగింది. సో ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే చాలా వరకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేయద్దు. 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనిపిస్తే పూర్తి క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.